ఘట్టం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది. కేదార్నాథ్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆదిశంకరాచార్య సమాధి స్థల్ని కూడా ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. 2013 నాటి వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి పూర్తిగా దెబ్బతింది. మళ్లీ ఇప్పుడు దాన్ని పునర్నిర్మించి మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. అద్వైత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన తత్వవేత్త, అంతా ఒక్కటే అని చాటి చెప్పిన గొప్ప వేదాంతవేత్త, హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో ప్రథములు, శంకర భగవత్పాదులుగా పేరుగాంచిన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. హిందూ మత ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం చూపిన అతి కొద్ది మందిలో ఆదిశంకరాచార్యులది ప్రత్యేక స్థానం. అత్యంత చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేశారు. అద్వైత సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు. ఆ మహాగురువు విగ్రహాన్ని, సమాధిని కేదార్నాథ్ లో ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ముందుగా కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు మోదీ. అనంతరం శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వరదల్లో పాడైపోయిన సమాధిని మళ్లీ పునర్నిర్మించారు. క్రీస్తు శకం 788వ సంవత్సరంలో కేరళలోని కాలడి అనే గ్రామంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆర్యాంబ, శివగురుదేవులనే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు జగద్గురువు ఆదిశంకరాచార్యులు జన్మించారు. క్రీస్తు శకం 820వ సంవత్సరంలో ఆయన శివైక్యం పొందారు. హిందూ మత ప్రచారం, అద్వైత సిద్ధాంతాన్ని సమాజంలోకి తీసుకువెళ్లడంలో శంకరాచార్యుల సేవలు అద్వితీయం. అందుకే ఆయనకు జగద్గురువుగా నామకరణం చేశారు. ఆయన సేవలకు ప్రతీకగా కేదార్నాథ్ లాంటి పవిత్ర స్థలంలో ఆయన సమాధిని నిర్మించారు. సరస్వతి ఆస్థాపత్ సమీపంలో ಭಗವಂತ ಇದ್ದಾನೆ ಎಂಬುದಕ್ಕೆ ಬೇರೆ ಯಾವ ವಿಧವಾದಂತಹ ಪ್ರಮಾಣಗಳನ್ನು ಒದಗಿಸಬೇಕಾಗಿಲ್ಲ. ಪ್ರತಿಯೊಬ್ಬನ ವ್ಯವಹಾರವೇ ಅದಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. ಶಿವ ಇತಿ ಶೈವಾಹ, ವಿಷ್ಣುರಿತಿ ವೈಷ್ಣವಾಹ, ಶಕ್ತಿರಿತಿ ಶಾಕ್ತಾಹ, ಕಿಂ ಬಹುನಾ ಕಾರವೋಪಿಯಂ ವಿಶ್ವಕರ್ಮೇತ್ಯುಪಾಸತೆ. ಕಿಂ ಬಹುನಾ ಹೆಚ್ಚಾಕೆ ಕಾರವೋಪಿಯಂ ವಿಶ್ವಕರ್ಮೇತ್ಯುಪಾಸತೆ. ಕಾರವಃ ಶಿಲ್ಪಿನಃ ಅಂತರ್ಥ. ಶಿಲ್ಪಿಗಳು ಸಹ ಯಾರನ್ನು ವಿಶ್ವಕರ್ಮ ಅಂತ ಉಪಾಸನೆ ಮಾಡ್ತಾರೋ ಅಂತಹ ಭಗವಂತನ ಅಸ್ತಿತ್ವದ ಬಗ್ಗೆ ಸಂಶಯ ಪಡುವುದೇ ಅಲ್ಲ. ಆ ಭಗವಂತನನ್ನೇ ಒಬ್ಬೊಬ್ಬನು ಒಂದೊಂದು ಹೆಸರಿನಿಂದ ಉಪಾಸನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ವಿಶ್ವಕರ್ಮ ಎಂಬ ಹೆಸರಿನಿಂದ ನೀವು ಉಪಾಸನೆ విశ్వవినోదశేతుమశేతుమీశ్వరమద్వయం విశ్వరూపమరూపమాద్యమనీశ్వరం పరమం పదం. విశ్వసృష్టిమసృష్టమేకమనేకమద్భుతదర్శనం విశ్వకర్మ పరాత్పరం జగదాదిమౌ యయమాశ్రయే. జాగ్రదాది సమస్త సాక్షిణమీక్షితారమలక్షణం నిర్వికల్ప సమాధి గోచర నిత్య చిత్సుకరూపకం భూత భావన మద్వితీయమఖండమేకరసం కవిం విశ్వకర్మ విభూ జగద్గురుమాశ్రయే కరుణాలయే. దేవమీఢ్యమచించతే కిమనంతకం జన్మ మృత్యు జరాది భావ వికార దూరమదూరగం सर्वभूत हृदालय स्थित साक्षिणं परमेश्वरं
విశ్వకర్మ విభూ జగద్గురుమాశ్రయే హృదయాలయే వేదవర్జితమప్రమేయమసంగమద్భుతమక్షయం నిష్కలం నిరవజ్యమాజ్యమనంతశక్తిమజం విభూ నిస్తులం నిగమాంతవేద్యమనీశ్వరం సకలేశ్వరం విశ్వకర్మ పరాత్పరం హృది భావయామి నిరంతరం కానగాదిమహర్షిమానసకేళనం మునిపాలనం నాదబిందుకళాతిగం భువనాధినాథమనామయం శాంతపావనమద్వితీయమచించ వైభవముత్తమం విశ్వకర్మ పరాత్పరం జగదాదిమం యయమాశ్రయే సర్వతోముఖమాదిదేవమసత్తదాదిపదాదికం బంధముక్తి వివర్జితం నిజ భక్త ముక్తి విధాయకం ఘోర సంస్కృతి దావ పావక శ్యామకం రిపువారకం విశ్వకర్మ విభూ జగద్గురుమాశ్రయే హృదయాలయే నామరూప విలాసలాలసశీల మానవ దుర్లభం బ్రహ్మ విష్ణు మహేశ్వరేంద్ర దివాకరాదిసురాత్మకం అప్రతగమగమ్యమాది మునీంద్ర మానస దీపకం విశ్వకర్మ పరాత్పరం హృది భావయామి నిరంతరం సర్వశక్తిమశేష వేద తిరస్కృతం స్తుతిదీపకం నిర్గుణం నిఖిలాత్మకం తమసః పరం జగదాలయం ఆత్మరూపమఖండ సచ్చిదనంత దివ్యరసామృతం విశ్వకర్మ విభూ జగద్గురుమాశ్రయే కరుణాలయే విశ్వకర్మాష్టకం పుణ్యం శ్రేయోభ్యుదయకారకం యదిచ్ఛన్యం పటే నిత్యం తేన లభ్యతే ధ్రువం సహస్రార పద్మాంతరే భాసమానం చిదానంద సన్మాత్రమోంకారలీనం సహస్రార పద్మాంతరే భాసమానం చిదానంద సన్మాత్రమోంకారలీనం సమాధో మహాయోగి విద్గమ్యమానం భజే విశ్వకర్మాణమానందకందం సమాధో మహాయోగి విద్గమ్యమానం భజే విశ్వకర్మాణమానందకందం మహాజ్యోతిరూపం హృషీకైర్దురాపం విపన్మేఘవాతం భవాంబోధిపోతం మహాజ్యోతిరూపం హృషీకైర్దురాపం విపన్మేఘవాతం భవాంబోధిపోతం జగజ్జన్మహేతు దిగాజ్యైరతీతం భజే విశ్వకర్మాణమానందగంధం జగజ్జన్మహేతు దిగాజ్యైరతీతం భజే విశ్వకర్మాణమానందగంధం రమాభారతి దేవ్య పాదారవిందం వియన్ముఖ్యభూతాంచదాచారవిందం రమాభారతి దేవ్య పాదారవిందం వియన్ముఖ్యభూతాంచదాచారవిందం అభీతి ప్రసాదాజ్య హస్తారవిందం భజే విశ్వకర్మాణమానందకందం అభీతి ప్రసాదాజ్య హస్తారవిందం భజే విశ్వకర్మాణమానందకందం భజే విశ్వకర్మాణమానందకందం